ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే విజయవాడ నగర అధికార ప్రతినిధి జనసేన పార్టీకి సంబంధించిన అబ్దుల్ నజీబ్ గారు అయితే ఉన్నారు. నజీబ్ గారు చెప్పండి, వాతావరణం ఎలా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో? పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? నాకైతే చాలా స్తబ్దుగా ఉంది, మీకేమనిపిస్తుంది? స్తబ్దుగా చల్లబడింది వాతావరణం, ఎండాకాలంలో చల్లబడింది. ఒక రాక్షసుడు వెళ్ళిపోతాడని చెప్పి రాష్ట్రం అంతా సంబరాల్లో మునిగి తేలడానికి రెడీగా ఉన్నారు. రేపు రాబోయే కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సుఖశాంతితో బతుకుదామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తమ ఓటు అనే ఆయుధంతో ఈ జరగలా పిక్కుడు తింటున్న రాక్షసుడిని పంపించేద్దామని ఎంతో ఓపికగా ఓట్లు వేశారు ప్రజలు కూడా. ఎందుకంటే 2014లో చూసుకుంటే అత్యధిక శాతం ఓటు నమోదైంది, ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు 2019లో కూడా అత్యధిక శాతం ఓటు నమోదైంది, అప్పుడు కూడా ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు కూడా అత్యధిక శాతంలో ఓటు నమోదైంది. చాలా పర్సంటేజ్ బాగా పెరిగింది. అక్కడే సంకేతాలు కనబడుతున్నాయి. ప్రజల్లో కూడా చాలా కసిగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని. ఎంతో ఓపికతో గంటలుగా నిలబడి కూడా చాలామంది ఎంత ఉక్కుపోస్తున్నా కూడా ఫ్యాన్ని ఆపేద్దామని చెప్పి ఫ్యాన్కి జోలికి ఎవరు వెళ్ళలేదు. ఫ్యాన్ జోలికి వెళ్తే కనుక ఆ ఫ్యాన్ గురేసుకున్నట్లే లెక్క అన్న భావంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. మా అధినాయకులు వారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చెప్పారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి 2022లో ఇప్పటం మహాసభలో అదే జరిగింది. ప్రజల్లో కూడా బాగా వెళ్ళింది అది. మేము కూడా ఈ ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా గడపకి వాళ్ళ ప్రజల నుంచే స్పందన వచ్చింది మాకు. మళ్ళీ వీడు వస్తే బతకడేమని అనే ఆ మాట బాగా వైరల్ అయింది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా అదే కనబడింది. ఇది రేపు కనబడిద్ది కూడా. సోషల్ మీడియాలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి అక్కడికక్కడ బండ్లకి కార్లకి బోర్డులు తగిలిస్తున్నారు కదా, మీరు కూడా ప్లాన్ చేశారా? నాకు బండికి ఆల్రెడీ నేను తీసానండి స్టిక్కర్లు. అంతకుముందు జనసేన పార్టీ ఉన్నాయి. నేను 2014లో పార్టీ ఆవిర్భవించినప్పుడు వెనకమాల జనసేన పార్టీ సింబల్ ఫస్ట్ నేనే వేయించాను. బండి కూడా అప్పుడే కొన్నాను 2014 ఫిబ్రవరిలో. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ స్టిక్కర్ వేసాను. నేను అప్పుడు ఆ స్టిక్కర్ వేసినప్పుడే అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాతే నేను ఆ స్టిక్కర్ని తీసేసి వేరే కొత్త స్టిక్కర్ వేద్దామని చెప్పి ఇప్పుడు నేను మామూలుగా స్టిక్కర్ వేయించాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారో, ఏదైనా శాఖకు మినిస్టర్ అవుతారో, లేకపోతే డిప్యూటీ సీఎం అవుతారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ బాధ్యత వస్తే ఆ బాధ్యతకు సంబంధించిన స్టిక్కర్ నేనైతే బండి మీద వేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను. అంటే ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అనేది ఈసారి సరిగా పనిచేయలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన వైసీపీ పెద్దలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్ అనేది చంద్రబాబుకి తొత్తుగా పనిచేస్తుంది కాబట్టే అనేక విషయాలను చాలా గోప్యంగా ఉంచింది, చాలా లేటుగా కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది అని చెప్పేసి దీని వెనకాల పాత్రధారి సూత్రధారి చంద్రబాబే ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కదా. ఇందులో నిజమేంటి? అసలు ఎన్నికల కమిషన్ నిజంగా ఒక పార్టీకి తొత్తుగా పనిచేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మీరేం చెప్తారు? ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కానీ ఒక ప్రభుత్వానికి కానీ తొత్తుగా పనిచేసే సూచనలు అయితే ఎక్కడా లేవండి ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకుంటారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు జపం చేయిందే వీళ్ళకి రోజులు గడవాల. ఆయన పేరు చెప్పందే ఆయనకు రోజులు గడవాల. ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళు ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ఆ పథకాలు ఆపేయడానికి కుట్రలు చేశారు. కేసులు కోర్టుకు వెళ్ళి ఈ జీవోని ఆపేద్దామని చూస్తున్నారు, ఆ జీవోని ఆపేద్దామని చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడమే. కానీ వీళ్ళకి అసలైన పాయింట్ ఏంటంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు. పరిపాలన చేత కాకే ఈ డొంక తిరుగుడు అన్నీ చెప్పారు. ఇప్పుడు కూడా ఓడిపోతున్నామన్న స్పష్టమైన సూచనలు వాళ్ళకి అందినాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాల మీద పడి ఏడవడం తప్పించి ఇంకేం లేదండి. అంటే ఏపీ ప్రజల మూడు చాలా క్లియర్గా ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాము, వైజాగ్లో ఏర్పాట్లకి సిద్ధం కండి అని చెప్పేసి, ముహూర్తాన్ని ఖరారు కండి అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్తో వైసీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది కదా. ఎలా చూడొచ్చు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం? అంటే రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉండేది కదండి. కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకరన్న అభద్రతా భావం వీళ్ళకి వచ్చేసింది. ఓడిపోతున్నాం అనే
ఖచ్చితమైన సూచనలు ఉంది కాబట్టి వీళ్ళకి ఆ మాట చెప్పాలా, లేకపోతే కేడర్ని కాపాడుకోవాలి కదా. ఇప్పటికే వైసీపీ ప్రధానమైన నాయకులంతా జనసేనలోకి టీడీపీలోకి వద్దామని చెప్పి పావులు కదులుతున్నారు. ఇవి వీళ్ళ కేడర్ని వీళ్ళు కాపాడుకోవడం కోసం మేకపోతు గాంభీర్యంలా ప్రదర్శిస్తున్నారు. అంటే జూన్ 4 తర్వాత రాష్ట్రానికి టీడీపీ ఎల్లో మీడియా పేడ విరగడవడం ఖాయం అని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జోస్యం చెప్తున్నారు. ఈ జోస్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కదండి, వాళ్ళు ఆరిపోబోతున్నారు. అందుకే ఇలాంటి అభాండాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేశారని ప్రతి వ్యవస్థలన్నీ నాశనం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా, ఏకైక రాష్ట్రంగా మన భారతదేశంలో ఇది ఒకటే ఉంది. మన రాష్ట్రం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటట్టు ఈ సీఎం చేసుకున్నాడు చేతులారా. ఒక సీఎం స్థాయిని కూడా ఒక సామాన్యుడు తిట్టగలిగే స్థాయికి ఈ సీఎం చేతులారా చేసుకున్నాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలవడానికి, కూటమిగా ఏర్పడడానికి కూడా ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ముంటే సింగిల్గా రండి అని చెప్పి ప్రతి పార్టీని రెచ్చగొట్టాడు. అంతకుముందు కూడా 2014లో ఈయన ఓడిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సాక్షిగా ఆయన ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల అధికారంలోకి వచ్చారు టీడీపీ ప్రభుత్వం అని చెప్పి. ఆ మాట ఇప్పుడు రుజువుపోతుంది. రేపు కూడా జరగబోయేది అదే. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2014లో ప్రభుత్వంలో భాగస్వామి అవ్వలేదు, గెలిపించడంలో భాగస్వామి అయ్యారు. కానీ ఈసారి ప్రభుత్వంలో భాగస్వామి అవుతున్నారు. ఒకవేళ జగన్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేరు, చూస్తూ ఉన్నాడు. అంతేనా? అంతే. అంటే అంతా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే అన్ని వండర్స్ జరిగిపోతాయి ఏంటి? మామూలు వండర్స్ కాదండి, చూస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పి అంతా ఎలాగైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టారు, అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అని చెప్పి ఎలాగైతే రెచ్చగొట్టారో, రేపటి రోజు అసెంబ్లీ గేటును తన్నుకొచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అందరి ఎమ్మెల్యేల కంటే అత్యధిక మెజారిటీ ఎక్కువ వచ్చేది ఈయనకే. ఒకవేళ జగన్ గారికి కూడా అంత మెజారిటీ వచ్చిద్దో రాదో తెలియదు, కానీ 21లో పట్టుమని 10 కూడా గెలిచే పరిస్థితి లేదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, తన సీటు కూడా తాను గెలుస్తాడో అన్న గ్యారంటీ కూడా లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఇది హెలాసిడేషన్ అంటారండి. ఒక హెలిజినేషన్, ఉన్నది లేనది ఉన్నట్టు అనే ఒక జబ్బు అనేది వాళ్ళకు వచ్చేసింది వైసీపీ వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటేనే వాళ్ళకి మతి భ్రమించింది. టాప్ టు బాటం మొత్తం తడిసిపోతుంది వాళ్ళకి కళ్యాణ్ గారిని చూసి. ఏం మాట్లాడాలో తెలియక గ్రేట్ ఆంధ్ర అని చెప్పి ఒక మీడియా సంస్థ ఉంది. అది మెగా ఫ్యామిలీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చాలా విషయం జిమ్ముతూ ఉండేది. అలాంటి మీడియానే జనసేన పార్టీకి 21లో 16 సీట్లు వస్తాయని చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మా కళ్యాణ్ గారు అయితే స్ట్రైక్ రేటు 98% రావాలన్నారు, కానీ 100% వచ్చేటట్టు ఉంది. 21 గెలిచేటట్టు ఉంది. హవా అట్ట ఉంది. పోయినసారి ప్రజలు చాలా మందిలో ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఎలాగైతే ఆలోచించుకున్నారో, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనలతో దించడానికే కంకణం కట్టుకుని ఉన్నారు. రేపు 4వ తారీఖు రిజల్ట్ వచ్చేసరికి అందరూ చూస్తారుగా. అంటే ఫైనల్గా చెప్పండి, ఈసారి గెలవబోయే ఎన్నికలు ఏదైతే ఈ ఫలితాలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు అభివృద్ధిని చూశారు టీడీపీ హయాంలో, వైసీపీ హయాంలో సంక్షేమాన్ని చూశారు. మరి ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా డిఫరెంట్ అన్నమాట. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారా, మళ్ళీ జగన్ సంక్షేమానికి పట్టం కట్టబోతున్నారా? అంటే అధికార ప్రతినిధిగా కాకుండా ఒక కామన్ మ్యాన్గా మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఆవేశమును, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా రాష్ట్రానికి ఉపయోగపడిద్దండి. అలయన్స్ ఇది మంచి ఫ్యూచర్ కోసమే ఏర్పడింది. అది ఎక్కడి వరకు అయితే అభివృద్ధి ఆగిపోయిందో 2019లో, అక్కడి నుంచి 2024 నుంచి స్టార్ట్ అయ్యిద్దండి. ఇతను వచ్చిన తర్వాత ఒకటి కూడా జరగల పని. సంక్షేమం అన్నాడు. సంక్షేమం కూడా ఎవరికి ఇచ్చారండి? వాలంటీర్లను అడ్డం పెట్టుకుని, వాలంటీర్లలో ఎన్ని అరాచకాలు చేస్తున్నా కూడా వాళ్ళని తీయకుండా ఉంచి, వాలంటీర్లు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా తీరండి. వీళ్ళు కేవలం 5,000 శాలరీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో వాలంటీర్లకి శాలరీ డబల్ చేస్తారు, 5,000 10,000 చేస్తారు. వాళ్ళతో మంచిగా పని చేయించుకుంటారు. కానీ ఇతను ఏం చేశాడు? పోయినసారి వాలంటీర్లు పెట్టుకుని ఎవరెవరికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయి, ఎవరెవరికి కారు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, ఇవన్నీ ఆరాలు తీసేసి సంక్షేమ పథకాలు చాలా వరకు కట్ చేయించేసాడండి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో అలా కట్ చేసే పథకాలు ఏమి ఉండవు. ఎందుకంటే
మనం గత ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ భారతి రెడ్డి గారు కూడా తిరుగుతా అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తారని చెప్పి ఆమె చెప్పింది. వీళ్ళు కూడా ప్రచారం చేశారు బాగా. కాకపోతే అధికారంలో వచ్చిన తర్వాత ఒక ఇంటికి ఒక పిల్లోడికి అని చెప్పి అమ్మఒడి 2000 కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండమైన మేనిఫెస్టో రూపొందించారు. ఇప్పుడు ఈ పథకాలు కూడా అభివృద్ధి చేసి ఇవ్వాలి కానీ అప్పులు చేసి ఇవ్వకూడదు. ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు ఈ మనిషి. ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చాడు. దాన్ని అమలు చేస్తా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా మన ఆస్తులు అందరికీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయండి. జిరాక్స్ కాపీల వరకే మన దగ్గర ఉంటాయి. మన ఏదైనా మనం ఆస్తులు కానీ స్థలాలు కానీ అమ్ముకోవాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అది ఒరిజినల్ వచ్చిన తర్వాత చేసుకోవాలి. అలాంటి వెసులుబాటుని మొత్తం క్యాన్సిల్ చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఫైనల్గా అంటే రేపు ఎన్ని సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతుంది, వైసీపీకి ఎన్ని సీట్లు పరిమితం కాబోతున్నాయి అంటే మీ ఎగ్జాక్ట్ మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీకి 28 రావచ్చండి. జనసేన టీడీపీ బీజేపీ కూటమికి 147 రావచ్చు. 147 రావచ్చు. వీళ్ళకి 28, 175. మిగతా పార్టీలు ఇంకా లెక్కలో లేవండి. ఈ కాంగ్రెస్ మాత్రం ఎంపీగా షర్మిల గారు గెలిచే ఛాన్స్ ఉంది. అవినాష్ రెడ్డి గారిని ఓడిచ్చేస్తారు అక్కడ పక్కన.